దేవయ్య గారు, అసలు మీ రాజకీయ అరంగేట్రం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరితో స్టార్ట్ అయింది? ఎలా? నాకు ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారు అన్న, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అన్నా కానీ నాకు మంచి అభిమానం అండి. రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా అయినప్పుడు మంగళగిరి వచ్చారు. మంగళగిరిలో నేను కలిశాను. అప్పటి నుంచి ఆయన ఆలోచనలు కానీ ఆయన సిద్ధాంతంగా నచ్చి అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఫాలో అవుతూ కూర్చున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. వారితో మీరు ఎన్ని సంవత్సరాలు మీరు ప్రయాణం చేస్తుండొచ్చు? దగ్గర దగ్గర 83 నుంచి వారు చనిపోయిన దాకా ఆయనతోనే ఉన్నాను. ఓకే. అప్పుడు మీకు రాజకీయంగా మీకు ఏదైనా ఒక పదవి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో 95లో తెనాలి మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఇచ్చారు. దానికి మాకు జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అని ఆ కమిటీలో ఉన్నాం. తర్వాత స్టేట్ కమిటీకి వెళ్దామని అనుకునే టైంకి అది కమిటీని రద్దు చేసి తాడిచెట్టి రాజా గారు అని గుంటూరు 2 ఎమ్మెల్యే ఆయనకి ఇచ్చారు. అప్పుడు మా కమిటీ రద్దు అయింది. నేను రాజశేఖర రెడ్డి గారితో హైదరాబాద్ ఓకే. తర్వాత మీరు మీ యొక్క రాజకీయ విధానం అనేది ఎవరితో కొనసాగించారు? ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో తిరిగాను. రాజశేఖర రెడ్డి పాదయాత్రలో తిరిగిన తర్వాత రాజమండ్రి దాకా నడిచా. మంచి ఎండల్లోనే మే నెల దాకా నడిచాం. రాజశేఖర రెడ్డి గారికి కాళ్ళు కొంచెం బాగా పోతే ఒక 6 రోజులు రెస్ట్ తీసుకున్నారు. విజయం గారు వచ్చి చూశారు అక్కడ. అప్పుడు కూడా నేను ఉన్నాను. తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర పూర్తి అయిన తర్వాత రాజశేఖర గారు సీఎం అయిన తర్వాత ఆయన దగ్గర ఉన్నాము. ఉన్న తర్వాత నాకు నామినేటెడ్ పోస్టులు అయ్యి తలక కొంత సామాజిక సమీకరణాల మూలాన నాకు నామినేటెడ్ పోస్ట్ రాలేదు. నాతో పాటు ఉన్న మిత్రులు అందరికీ చాలా మందికి వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఏం చేసింటే నాకు కామారెడ్డిలో ఒక 500 ఇందిరా మిల్లు అని ఉండే అవి నాకు కాంట్రాక్ట్కి ఇచ్చారు. అవి చేసుకుంటూ నేను నడిచిపోతా ఉన్నాను. ఓకే. అంటే ఇప్పుడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అనేది గతించిపోయారు. తర్వాత అనేది మీరు ఎవరితో కొనసాగినట్టు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు మేము అందరు, నేనే కాదు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. తర్వాత అదే రూపేణ రాజశేఖర రెడ్డి గారి రూపేణలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అరంగేట్రం చేసి సొంత పార్టీ పెట్టిన తెలుగల్లా జగన్మోహన్ రెడ్డి గారితోనే నడిచాం. అదే పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఎట్లా తిరిగాను, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా అట్లా తిరిగాను. అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత షర్మిలమ్మ గారు తిరిగారు. షర్మిలమ్మ గారితో కూడా నేను పాదయాత్ర చేసి. అంటే మీకు టోటల్ గా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీకి మీకు చాలా అవినాభ సంబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అయితే నేను డైలీ లోటస్ పండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఆ లోటస్ పండ్లోని కింద ఆంధ్ర ఆఫీస్ ఉండేది, పైన మాకు తెలంగాణ ఆఫీస్ ఉండేది. తెలంగాణలోనే నాకు అప్పుడు మేము చేసేటప్పుడు రంగారెడ్డి జిల్లా కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు మేడ్చల్ జిల్లా అయింది. ఆ మేడ్చల్ జిల్లాలో కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి దానికి నేను ఎస్ఎస్ఎల్ కన్వీనర్కి ఇన్ఛార్జిగా చేసి నేను 14 ఎలక్షన్ కాడి నుంచి 14 ఎలక్షన్లో నాకు జగన్మోహన్ రెడ్డి గారు వేశాడు. అప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసింది కొనల్ శ్రీనివాసరెడ్డి అని నిజాంపేట. ఆయన కొనల్ శ్రీనివాసరెడ్డి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆయనకు ఇన్ఛార్జిగా నేను పనిచేశాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖాతాలంతలకి మన పార్టీ అధికారంలో లేదు కాబట్టి తెలంగాణలో తిరుగుతూనే ఉన్నాం. నా మిత్రుడు నాకు చాలా ఆప్తుడు అయినటువంటి నల్లా సూర్యప్రకాష్ గారని వారిని ఉమ్మడి రాష్ట్రంలోనే మన అప్పుడు తెలంగాణ విడిపోలేదు, ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. వారికి మా పార్టీ ఆఫీసులోని లోటస్ పాండ్లోనే ఒక ఆఫీస్ ఉండేది. ఆఫీసులో కూడా ఆయనతో పాటు నన్ను కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఆయనకి జహీరాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సూర్యప్రకాష్ గారికి. సూర్యప్రకాష్ గారికి నేను నమ్మిన పొట్టుగా ఉండేవాడిని. ఉదయం లేచి సాయంత్రం దాకా తిరిగేవాడిని. అది అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వరంగల్ కడియం శ్రీహరి గారు ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన తర్వాత కడియం శ్రీహరి గారికి మినిస్టర్ ఇద్దామని చెప్పేసి కేసీఆర్ గారు ఎంపీకి రిజైన్ చేయించేసేసి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చాడు. అప్పుడు వరంగల్ ఎంపీ సీటు ఖాళీ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే నా మిత్రుడైన సరే నల్లా సూర్యప్రకాష్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చాడు. అప్పుడు తెలంగాణ అధ్యక్షుడికి ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి గారు మేమందరం కలిసి 18 రోజులు క్యాంపింగ్ చేసి ఎలక్షన్ అయిపోయింది. ఆ ఎలక్షన్ టైంలో ఎడిదిరిగి ఆ రోజు కూడా మన పార్టీ కొంచెం తెలంగాణలో ఇబ్బంది పడింది కాబట్టి ఎక్కడ గెలవలేదు. ఖమ్మంలో 3 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు గెలిచాము. చాలా ఆనందంగా ఉంది.
తర్వాత ఎక్కడెక్కడ 19 ఎలక్షన్కి వచ్చే టైం కల్లా ఉప్పులేటి కల్పన గారని ఓకే పామర్ ఎలక్షన్కి మమ్మల్ని ఇన్ఛార్జికి పంపారు. రైట్. కృష్ణా జిల్లా, హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లా ఒక బ్యాచ్ కృష్ణా జిల్లా పామర్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా. ఉప్పులేటి కల్పన గారు. రైట్. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఉప్పులేటి కల్పన గారు అంతకుముల తెలుగుదేశంలో 2 తడవలు పోటీ చేసి ఓడిపోయింది. లాస్ట్ మూమెంట్లో వైసీపీలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక టీం ఒక 7గురు వెళ్ళాం. ఆ 7గురు మొత్తానికి ప్రతి గ్రామం తిప్పేసేసి మేము ఎక్కడ ఉండే చూస్తే ఆయనకు జాగ్రత్తగా పనిచేస్తే అంగారు గెలిచారు. ఓకే. గెలిచారు. మీకు వీటన్నిటికీ మీకు గైడెన్స్ ఎవరు ఇస్తా ఉండేవాళ్ళు? మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరంగా ఓకే మాకు వెనకాల నుండి మాకు చూసుకునేది నల్లా సూర్యప్రకాష్ గారు చూసుకునేవాడు. రైట్. అట్లా అండి. అసలు మీ స్వగ్రామం ఎక్కడ? మాది తెనాలి మండలం, గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామం. ఇక్కడికి తెనాలికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటో ఎంత కలిసే ఉంటుంది. రైట్. అంటే మీరు ఒక తెనాలి నియోజకవర్గ వాసి. అవునవును. అటువంటిది మీకు తెలంగాణకి అంత లోతుల్లోకి నాకు మిత్రులు ఉన్నారు. దళిత మహాసభలో పనిచేశాను. దళిత మహాసభ పనిచేయటం వలన ఈ సూర్యప్రకాష్ గారు లాంటి వాళ్ళు కొంత మరి ఈయన గద్దర్ గారు, గద్దర్ గారు ప్రజాగారు, గద్దర్ గారు, సత్యమూర్తి గారు, వాళ్ళందరికంటే కూడా నాకు మంచి మిత్రుడు కలేకూరి ప్రసాద్ గారు అని కర్మభూమిలో పూసిన పువ్వు అనే పాట రాశాడు. కలేకూరి ప్రసాద్ గారు నేను ఇద్దరం ఒక రూమ్ లో ఉండేవాళ్ళం ముషీరాబాద్ లో. నాకు చాలా మిత్రుడు. మేమందరం ఒక టీంకి ఉండేవాళ్ళం. అట్లా నాకు రాజకీయాల వైపు ఈ దళిత ఉద్యమాల వైపు నాకు కొంచెం ఆసక్తి ఉండేది. అట్లా వెళ్ళేవాడిని. ఓకే. అయితే ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అంటే ఒక మహానాయకుడికి మీరు సన్నిహితంగా ఉండి వారితో మీరు కొన్ని సేవలు చేసుకొని కొన్ని కార్యక్రమాలు నిర్వహించినటువంటి తీరు, ఆ తర్వాత వారి తర్వాత మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు బాగా ఇదిగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన తెనాలి నియోజకవర్గానికి వచ్చేసరికి ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి ఆనావత్ శివకుమార్ గారు, వారికి మీకు ఏదన్నా చాలా అవినాభావ సంబంధం ఉంది. వారికి నాకు ఎట్లాంటిది వచ్చినా కానీ నేను అన్న ఏంటి పరిస్థితి అని అడుగుతాడు. నేను ఎక్కడ కరెక్ట్గా ఉంటే చెప్తాను, తప్పు ఉంటే తప్పు చెప్తాను, లేదా ఇక్కడ సరి చేసుకోవాలంటే సరి చేసుకుందాం అన్న అని అంటాడు. ఇప్పుడు వరకు ఒక అన్నదమ్ములాగే కలిసి ఉంటున్నాం. అదే. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఒక వైసీపీ పార్టీ అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అని వచ్చింది, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు పేరు మార్చుకొని వైసీపీ పార్టీ అని చెప్పేసి వచ్చింది. వీటిల్లో ఉండి ఇప్పుడు మీరు మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి విషయం, జైభీమ్ ఫెడరేషన్ అని చెప్పేసి అని మీరు ఒక జేబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటున్నారన్న సంగతి తెలిసింది. అసలు ఇదేంటి, ఎట్లా దీన్ని స్థాపించడానికి గల కారణం ఏంటి, దాని సబ్జెక్ట్? అదే మీకు గతంలో చెప్పాను, దళిత మహాసభలో తిరిగినాడు నేను. దళిత కాన్సెప్ట్ అంటే దళితుల మీద ఎక్కడన్నా కానీ అన్యాయం జరుగుతుందంటే నా మనసు ఊరుకోదు. పార్టీలో ఉంటే పార్టీ గైడెన్స్ మీద వెళ్ళాలి. ఓన్లీ ఇది ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను అనుకోండి, నా ఆర్గనైజేషన్ తప్పకుండా నేను వెళ్ళి ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ గ్రామంలో ఎక్కడైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎటువంటి సమస్య వచ్చినా కానీ నాకు మెసేజ్ వస్తుంటుంది, నాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అర్ధరాత్రి ఎక్కడైనా సరే మేము వెళ్ళి వాళ్ళకి తగిన మా చేతనైన సాయం మేము చేస్తాము. ఎట్లాంటి సమస్య వచ్చినా కానీ, ఆర్థికంగా కానీ లేదంటే సామాజికంగా కానీ, వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా కానీ, లేకపోతే పోలీసు కేసులు వచ్చినా కానీ, ఇట్లాంటి ఏది వచ్చినా కానీ మేము చేస్తూనే ఉంటాం. మా ఆర్గనైజేషన్ తరఫున అది మా సోదరి మండలి ఉన్నారు, మా టీం చాలా మంది ఉంది. దగ్గర ఇక్కడ మన తెనాల్లోనే ఒక 500 మంది మా కార్యకర్తలు ఉన్నారు. అదే. ఈ సంస్థ మీరు స్థాపించి సుమారు ఎన్నాళ్ళు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు. ఓకే. 5 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు? అన్ని చోట్ల చేసాను. తెలంగాణలో కూడా చేశాను. ప్రస్తుతానికి ప్రతి గ్రామంకి వెళ్తున్నాను. ఒక 4 రోజులు 3 రోజులు ఒక గ్రామానికి వెళ్తుంటాం. పెద్దవాళ్ళకి ముసలి ఎవరికన్నా దుప్పట్లు కావాలి దుప్పట్లు, చీరలు కావాలి చీరలు, ఎవరికన్నా భోజనాలకి ఏర్పడగా ట్రై చేస్తాం. అదే మన తెనాల్లోనైతే ప్రతి 3 నెలలకి 4 నెలలకి పారిశుద్ధ కార్మికులకు బట్టలు, అట్లాంటి రైల్వే స్టేషన్ కాడ ఉంటారు కొంతమంది, వాళ్ళకి మార్కెట్లో ఉండే వాళ్ళకి భోజనాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటాం. బ్రహ్మాండంగా చేసాం. మీకు కొన్ని చూపించేవాళ్ళం. ఈ మధ్య ఒక తడవ ఎంపీటీసీ గారు ఉన్నారు ఇక్కడే, అంగలకూతురు ఎంపీటీసీ గారికి నైట్ 10 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది. ఒకళ్ళు ఎవరో పడిపోయారండి, అస్సలు అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరంటే 10 గంటలకు మేము వెళ్ళినది. వెనకాల ఉన్నాను నేను, రామారావు గారు, ఎంపీటీసీ గారు, ఒక టీం అంతా వెళ్ళాం. వెళ్ళేతలకి ఆ భర్త ఆ ఇంటి యజమానేమో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, అట్లానే గుండె జబ్బు కూడా ఏదో ఉందంట. ఆయన పడిపోయి ఉన్నాడు. ఒక ఆడ మనిషి కూడా అట్లా పడిపోయింది, ఇంటి యజమానురాలు. ఆడికెళ్ళి చూస్తే వాళ్ళకి భోజనం లేదంట వారం రోజుల నుంచి.
అప్పటికప్పుడు ఇది రామారావు గారు ఒక బ్యాగ్ రైసు భోజనం లేక లో బీపీ మీద అన్నిటి మీద అప్పుడు మేము వాళ్ళకి కావాల్సినవి అన్ని అరేంజ్ చేసి మళ్ళీ చేతికి డబ్బులు ఒక 2 నెలలకు కావాల్సిన సరుకులు రైసు కొన్ని డబ్బులు కూడా ఇట్లాంటివి మొత్తం ఇచ్చేసేసి ఇట్లాంటివి చేస్తుంటాం సహజంగా. మా ఆర్గనైజేషన్ పని అది కాబట్టి ఇట్లా చేస్తుంటాం. అయితే ఇప్పుడు మీకును ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు చెప్పిన దాని లెక్క ప్రకారం చూసుకుంటే మీకు ఇక్కడ ఈ ఉన్నటువంటి యొక్క ఈ గుంటూరు జిల్లా యొక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా మీకు తెలంగాణలో కూడా మీరు కొన్నాళ్ల పాటు మీ పాదముద్రలతో అక్కడ తిరిగి మీ యొక్క గొప్పతనం మీద కూడా అక్కడ మీరు చాటుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్లయితే ఇంకా రాబోయేటువంటి ఇంకా 2-3 నెలల్లో మళ్ళీ ఒక ఎలక్షన్స్ అని చెప్పేసి మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకు వచ్చేటి అది కొంతమంది దండగా కొంతమంది పండగ అనుకునేటువంటి విషయం కింద ఉన్నటువంటి విషయం ఇది. అయితే ఈ పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఈ జేబీఎఫ్ అనే దాన్ని ఆ తెరపైకి ఎక్కించేటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదు, పార్టీ ఆర్గనైజేషన్ నా ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్. పార్టీతో సంబంధం లేదు. ఎక్కడైనా మంచి పని చేద్దామంటే తెలుగుదేశం వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళైనా లేకపోతే బీజేపీ అయినా కానీ ఈ పార్టీలతో మాకు సంబంధం లేదు. ఎక్కడ ఆపదని మా దగ్గరికి వస్తే వాళ్ళకి పని చేస్తానమాట. అది అంటే ఇప్పుడు ఈ జేబీఎఫ్ సంస్థ అనేది జేబీఎఫ్ సంస్థ అనేది స్థాపించారు. దీని అనేది ఒక పార్టీకి అతీతం. ఈ 5 సంవత్సరాల నుంచి అంటే కూడా మీకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రస్తుతం ఇంకో 2-3 నెలల వరకు కూడా కొనసాగించేటువంటి సబ్జెక్టు. అయితే ఇందులో చూసుకున్నట్లయితే వీరేదో కొద్దిగా తక్కువ చేశారు, ఇంకొకరు ఏదో కొద్దిగా ఎక్కువ చేస్తారు అనేటువంటి ఆలోచన అయితే ప్రస్తుతం ఒక సామాన్యమైనటువంటి మనుషులకు కలిగినటువంటి ఆలోచనలు అనేది కూడా మనం బయట వింటూనే ఉన్నాం. ఒక ఆలోచన పూర్వకంగా చూసుకున్నట్లయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఒక టీడీపీ జనసేన అంటే గతంలో చూసుకున్నట్లయితే ఈ 2 కస్ అంటే కస్ అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ 2 కూడా మిత్రపక్షాల కింద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 2 ఏకమయ్యి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ మీద అనేది ఒక ఎలిగేషన్ పూర్వకంగా కానివ్వండి ఇంకో రకంగా కానివ్వండి అనేది వస్తుంది. ఈ రెండింటి కలయిక మీద ఈ ఉన్నటువంటి ఈ వైసీపీకి దీనికి మధ్య ఇప్పుడు జరిగేటువంటి పరిణామం ఏ విధంగా ఉంటుంది? ఉండదు సార్, వీళ్ళ కలయిక అనేది ఇప్పుడే కాదు, ఇప్పుడు వచ్చింది కాదు, 2013-14 వచ్చింది కాదు, 2014 నుంచే వాళ్ళు కలయితున్నారు. బీజేపీ తర్వాత టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, జనసేన, తెలుగుదేశం ఇవన్నీ కలిపేసి ఒక కూటమి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయలేకపోయారు. కాకపోతే 14లో వాళ్ళ అధికారం వచ్చింది కానీ వీళ్ళ కలయికని కొత్త అనుకోరు, ఎవరు కొత్త అనుకోరు. కనుక ఇప్పుడు ఈయన గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, సొంత పార్టీ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకుని ఏం చేశాడంటే ముందు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మగారు ఆయన గారు పోటీ చేసి పులివెందుల్లో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత 67 సీట్లు గెలిచారు. ఇప్పుడు మొన్న 175 సీట్లకి 150 సీట్లు వచ్చారు. పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్లో వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు అది కాదు. ఏ కాడికి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏమన్నా అనుకోండి 10 సంవత్సరాలు పార్టీ పెట్టి మీరు వేరే జెండాలు మోస్తున్నారు కానీ మీ పార్టీ బలపడాలి, లేకపోతే మీ పార్టీ ఒక 10 మంది ఎమ్మెల్యేలను సంపాదించుకోవాలి, ఒక 5-6 ఎంపీలు పెట్టుకోవాలి, ఒక ఫౌండేషన్ వేసుకోవాలని ఆలోచన లేదు. మీరు సొంతగా పార్టీ పెట్టి మీరు మోసేదేడే కాక మీ కార్యకర్తలు కూడా జెండాలు మోద్దామని చెబుతున్నారు. ఇప్పుడే కాదు ఇంకా 15 సంవత్సరాలు మాకు కలయకూడదు, 15 సంవత్సరాలు మీరు జెండాలు మోయడానికి రెడీ ఉండండి, లేకపోతే మిమ్మల్ని మీరు కానీ రాకపోతే వైసీపీ కోవట్లని అంటాను అని అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అది వారికి కరెక్ట్ కానీ రాజకీయంగా చేసేవాళ్ళకి అది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో 175 స్థానాలు అంటున్నారు. అసలు దీని పరిస్థితి కంపల్సరీ ఎట్లా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నట్టు దమ్ముండ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నేను చేశాను కాబట్టి నేను అడుగుతున్నాను. అదే ఎవరు అడగలేరు అసలు. అది ఎవరికి ఉంటుంది అంటే పని చేసినోడికి ఉంటుంది. నేను కాన్స్టిట్యూషన్లోకి వెళ్తారు. ఇప్పుడు కొంతమంది కొద్దిగా డౌట్ వచ్చి సర్వేల ఆధారంగా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఈ 175 కాన్సెప్ట్లోనే రేపు వెళ్ళిపోయి ప్రతి గ్రామానికి వెళ్ళి ఎవరన్నా కానీ ప్రశ్నించడానికి ఛాన్స్ లేదు. అంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారు, అది వేరే. ప్రజలు ఎవరిని వైసీపీ లీడర్లని జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను ఇది పలాంది ఇచ్చాను నీకేమీ లేదు చెప్పమానంటే చెప్పలేరు వాళ్ళు, ఎందుకంటే అన్నేస్తున్నారు కాబట్టి.
చిన్నపిల్లలకి బూట్ల కానించి భోజనం కానించి మేము చిన్నప్పుడు చదువుకుంటే కంచెలపాల నుంచి 5:30 నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మమ్మల్ని ఎవరు పట్టించిన వాళ్ళు బురద కాళ్ళలో వచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవి ప్రజల డబ్బుతోనే తీసుకొని ప్రజలకి అందిస్తున్నారని చెప్పేసి అనేటువంటి వాదనలు కూడా వినపడుతున్నాయి. అసలు దానికి దీనికి వ్యత్యాసం? మరి ప్రభుత్వం ఉన్నది ప్రజల డబ్బుతోనే. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇంట్లో నుంచి తీసుకురాడు, ప్రధానమంత్రి కూడా ఇంట్లో నుంచి తీసుకురాడు. ప్రభుత్వాన్ని వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచిపెడుతుంటారు. అంతేగాని ఏ మినిస్టర్ అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రులు అయినా సరే ఇంట్లో తెస్తే చంద్రబాబు నేను నా రోడ్ల మీద తిరుగుతున్నారు, లేదా నేను లైట్లు ఎత్తే వాటి కింద ఉంటున్నారు, నా బస్సులు ఎక్కుతున్నారు. ఎవరు చంద్రబాబు గారు ఇంట్లో దేశం రాలేదు కదా, గవర్నమెంటే కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని రోడ్లు వేస్తారు, లైట్లు వేస్తారు, అభివృద్ధి చేస్తారు. అంతేగాని ఎవరు జేబులో వేయరు, ఇంకా సంపాదించుకుంటారు. కానీ అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అభివృద్ధి చేస్తున్నాను, మీకు పథకాలు ఇస్తున్నాను, నాకు ఓటేయండి అని అడగటానికి ఆయనకు అవకాశం ఉంది. కాబట్టి 175 గెలవడానికి ఆయనకు ఛాన్స్ ఉంది మా పార్టీకి. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయం, ఇప్పుడు మీరు ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం చెప్పారు, లేదంటే ప్రజలు అనాలిసిస్ బట్టి మీరు చెప్పారు? లేదు, ప్రజల అనాలిసిస్. నేను స్టేట్ లీడర్ని, రైట్. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. తెలంగాణ తిరిగాను, ఆంధ్ర తిరిగాను. ఇప్పుడు మనకి అప్పట్లో ఇప్పుడు 13 జిల్లాలు పాతవి ఉండే కదా, అన్ని జిల్లాలకు నాకు అంత మిత్రులు ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా చూస్తుంటాను. పార్టీ ప్రతి అంటే ఒక తాడేపల్లిలోనో లేకపోతే ఒక తెనాల్లోనో చేసింది కాదు కదా, రాష్ట్రం మొత్తం డెవలప్ చేశారు. కాబట్టి రాష్ట్రం మొత్తం మీద నాకు అనుకూలంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 175 కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఓకే, అదండి. ఇప్పుడు ఫైనల్ గా మీ ఫెడరేషన్ కింద వచ్చేసరికి ఈ జేబీఎం ఫెడరేషన్ యొక్క మోటో ఏంటి? చెప్పాను కదండి, నాది దళిత మహాసభ నుంచి తిరిగిన వాళ్ళం. ఒకప్పుడు 83లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు స్టార్టింగ్ అప్పుడు మాకు ఎవరికైనా లేదు. పదిరికుప్ప అని చిత్తూరు జిల్లాలో పదిరికుప్ప మీద దాడులు చేశారు తెలుగుదేశం. తర్వాత చిమ్మసముద్రం అని ప్రకాశం జిల్లాలో చేశారు. మళ్ళీ ప్రకాశం జిల్లాలోనే కారంచేడు చేశారు. కారంచేడు అయిపోయిన తర్వాత నీరుకొండ చేశారు. అప్పుడు దళిత ఉద్యమాలు బాగా ఊపందుకున్నాయి. తర్వాత కారంచేడు సుండూరు జరిగింది అనుకోండి. ఆ ఉద్యమంలో తిరిగి నేను నా మిత్రులు ఉండేవాళ్ళు బాగా. పద్మారావు అన్న అంటే మీకు చూపిస్తున్నాను, ఇది పద్మారావు అన్న నాకు గైడెన్స్ ఇస్తుంటారు. అర్థం కాల, ఇది అంబేద్కర్ సిద్ధాంతంలో మేము నడుస్తుంటాం. అది అందుకని ఈ దళిత మహాసభ ఫస్ట్ మాకు దళితుల మూవ్మెంట్కి ఎట్లా వెళ్ళాలనేది నేర్పింది మాకు. దేవానంద్ గారు, మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇన్ని సామాజిక కార్యక్రమాలు మేము చేసామని చెప్పేసి చెప్పుకున్నారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్తే ఇట్లా చేశారని చెప్పేసి వాడు కూడా మీ గురించి ప్రూఫ్లు చూపించేటువంటి అవకాశాలు, పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పుడు మీరు తీరా చూస్తేనే నేను రాజకీయాల్లోకి వెళ్ళనని చెప్పేసి అంటున్నారు. కానీ మీరు సేవ చేసినటువంటి ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక నాయకుడిగా గనక ఎన్నుకోవాలి అని చెప్పేసి అంటే మీ ఆలోచన? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు అని అనలేదండి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆల్రెడీ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నేను ప్రస్తుతానికి. అది చేస్తానే, పార్టీలో ఉంటానే, సొంత ఆర్గనైజేషన్ పెట్టుకున్నానని చెప్తున్నాను మీకు. అయితే పార్టీ కానీ నువ్వు పలానా పని చేయి, లేకపోతే నీకు పదవి ఇస్తున్నావు, ఏదైనా బాధ్యత అప్పచెప్పింది అనుకోండి, నేను సంతోషంగా ఇప్పుడు ఎట్లా చేస్తున్నానో అట్లానే చేస్తాను. నాకు ఈ పోయి కానీ పార్టీకి కట్టుబడే ఉంటాను.